చంద్రబాబు నేను శ్రీహరికృష్ణ స్వాగతం నేను నమస్కారం. అయితే అది కృష్ణుడే అయినా కూడా చాలా చిన్న వయసు నుంచి కృష్ణ పరమాత్మ దుష్ట శక్తుల్ని సంహరిస్తూ ఉంటారు. రామయ్య తండ్రి కూడా అంతే, ఏ అవతారం తీసుకున్నా కూడా దుష్ట సంహరణ తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు జనం ఏమనుకుంటున్నారు తెలుసా, గాడిదగుడ్డు పాపం చేస్తే పోతారు గట్ట అంటున్నారు, ఏమీ పోరని చెప్పి అంటున్నారు. ఒక ఆమె అంది, నేను అన్నాను ఎలాగా చనిపోవడం తప్పదో, మంచిగా బతికి చనిపోవచ్చు కదా, చెడ్డగా ఎందుకు బతికి చనిపోవాలంటే ఆమె అంటుంది నాతో, ఆట రత్తి కట్టించాలి కదా అంటుంది. ఆట రత్తి కట్టించడానికి ధర్మంగా ఆడు, దుర్మార్గంగా ఆడక. ఎందుకంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగ యుగే అన్నారు కృష్ణ పరమాత్మ. నిజంగా మా చెల్లిని ఏదో చేసి చంపారు అని పైదకు తీసి చంపారు అలాగేలాగా అన్నాను కదా, చెప్పకపోతమే. ఇప్పుడు ఏ రకంగా చేసిన వారు ఖచ్చితంగా ఏదో విధంగా అనుభవిస్తారు. ప్రకృతి ఏమవుతుందంటే మనం ఇచ్చింది మనకు తప్పకుండా ఇస్తుంది, కానీ టైం పట్టచ్చు, ఖచ్చితంగా జరుగుతుంది. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని 200 ప్రతి ఒక్క దేశాల్లో కూడా 250కి పైగా చేశారు, కానీ మన దేశంలో 150 సంవత్సరాలకే వెళ్ళిపోయారని చెప్తారు. ఏమో ఇది నేను కరెక్ట్గా చెప్పానో లేదు, కానీ తొందరగానే వెళ్ళిపోయారంట. మన ఇండియాలో అంత చక్కగా మన సనాతన సంప్రదాయాన్ని పాటించి వీళ్ళని తరిమి కొట్టారు అని చెప్పని అంటారు. ఏ రకంగా చూసుకున్నా మనం నడిచేటటువంటి నడవడిక, మన మాట తీరు, ప్రేమతో కూడుకున్నటువంటి వాత్సల్యాన్ని ఇవ్వలేకపోయినా పర్వాలేదు ఇతరులకి, కానీ కర్కశతో కూరుకున్నటువంటి కోపాన్ని మాత్రం మనం ఎవరికి ఇవ్వకూడదు. ఎందుకంటే పాజిటివిటీ మనం స్ప్రెడ్ చేయాలి చుట్టూరు, నెగిటివిటీ చేయకూడదు. మనం ఎంతైతే నెగిటివిటీ ఇస్తామో అంతే తిరిగి మనకు వస్తుంది. అది ఎవరికైనా కూడా. నేను నిజంగా నిజమే చెప్పాను, ఇప్పుడు నిజమే చెప్తాను. ఆ సత్యం కాదు, ఈ సత్యం సత్యం నిత్యం చేయండి.